రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు రెండవ రోజు సమ్మెను కొనసాగించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంతో పాటు చిలమత్తూరులో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సమ్మె కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు హిందూపురం పట్టణంలోని ఇందిరా పార్క్ నుండి అంబేద్కర్ సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ధర్నా చౌక్ చేరుకొని సమ్మె చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు లావణ్య అధ్యక్షతన జరిగిన ఆందోళన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్బి శ్రీనివాసులు, కేఏపీఎస్ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ, అత్తర్ బాబా, రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. డిమాండ్స్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు. ఈ సందర్భంగా సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లను ఉద్దేశించి వక్తలు మాట్లాడారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా గుర్తించి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు పెంచి ఆఖరి వేతనంలో 50% పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిలమత్తూరులో జరిగిన ఆందోళనలో ప్రవీణ్ కుమార్తో పాటు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. హిందూపురంలో నిర్వహించిన సమ్మె కార్యక్రమంలో శిరీషతో పాటు సెక్టర్ లీడర్లు పాల్గొన్నారు. సెంటర్లో పనిచేసేటువంటి వాళ్ళకి సమానంగా వేతనాలు, కార్మికుల ఐక్యత, విప్రదం చేయండి సమ్మెను, విప్రదం చేయండి అంగన్వాడీలు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి సమ్మెను, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పోరాడతాం మా హక్కులు సాధించేంత వరకు, పోరాడతాం మా హక్కులు సాధించేంత వరకు. మన నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సందర్భంలో మొదటి రోజు నేను మినీ వర్కర్గా గత 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా జీతంలో పనిచేస్తున్నాను. నాకు మినీ వర్కర్గా గుర్తించాలని, మినీ అంగన్వాడీ సెంటర్లన్నీ మెయిన్ వర్కర్గా గుర్తించాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ సమ్మె మినీ వర్కర్ను మెయిన్ వర్కర్గా గుర్తించాలని, అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ అందించాలని, ఇవన్నీ కోరికల మీద సమ్మె చేస్తున్నాము. మా సమస్యలన్నీ తీర్చేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఆ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ ఆసరా కానీ, అమ్మఒడి కానీ, ఇతర వికలాంగుల పెన్షన్ కానీ ఆ కుటుంబంలో ఉంటే సంక్షేమ పథకాలు జీవో ఉన్నా కూడా సచివాలయాల్లో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి చూపిస్తుందని చెప్పేసి ఆ జీవోని అమలు చేయకుండా ఈరోజు ఎంతోమందికి విడో పెన్షన్లు ఆఫ్ చేశారు. అవి జీవోని అమలు చేస్తూ మాకు ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందజేయాలి. అలాగే పిల్లలకి 5 గ్రాముల నూనె ఇస్తున్నారు, ఆ క్వాంటిటీని పెంచాలి. 5 గ్రాముల చిన్నపిల్లలకి ఏ విధంగా సరిపోతుంది, 15 గ్రాముల దాలు ఎలా సరిపోతుంది, క్వాంటిటీని పెంచాలి. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు కానీ, పాలు కానీ, వైఎస్ఆర్ కిట్లు కానీ నాణ్యమైనవిగా అందించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అలాగే ఎఫ్ఆర్ఎస్ యాప్ లబ్ధిదారులకు నిర్వహించారు. గర్భిణీ స్త్రీ, బాలింత స్త్రీ వచ్చేసి మాకు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి 2 సార్లు టీహెచ్ఆర్ తీసుకోవడానికి ఫేస్ వేయడానికి రావాలి. ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే రావాలి. దానికి తగిన నెట్ లేదు, దానికి తగిన సెల్లులు పనిచేయట్లేదు. వాళ్ళు పలుమార్లు 2-3 సార్లు కూడా అంగన్వాడీ కేంద్రానికి గర్భిణీ స్త్రీ వచ్చి పోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. అలాగే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, డెలివరీ సిజరీన్ అయిన వాళ్ళు కూడా రావడానికి అంగన్వాడీ కేంద్రాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్ లబ్ధిదారుల్లోనే వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముందు ఎలాగైతే మాన్యువల్గా ఇస్తున్నామో అలాగే సంతకాలు పెట్టేసి కూడా మేము లబ్ధిదారులకి సరుకులు పంపిణీ చేయాలనేది లబ్ధిదారుల అభిప్రాయం. కాబట్టి వాళ్ళ అభిప్రాయం మేరకే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా సమ్మె విరమించేది లేదని చెప్పేసి అప్పటి వరకు మా అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేయబడవని చెప్పేసి ఈ మూలంగా తెలియజేస్తున్నాం.